హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక మైండ్ బ్లోయింగ్ బుక్ని పరిచయం చేయబోతున్నాను. ఒక్కసారి ఊహించుకోండి, మీ దగ్గర ఒక పుస్తకం ఉంది. అందులో వేలాది చిత్రాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఈ విశ్వంలో లేని ఒక ప్రపంచాన్ని చూపిస్తుంటాయి. అందులో రాసిన రాతలన్నీ ఈ ప్రపంచంలో ఎవ్వరూ చదవలేనివై ఉంటాయి. అయినా దాన్ని ఏదో విధంగా సంపాదించి చదవాలనిపిస్తుంది. అవతార్ సినిమాను తలదన్నే మొక్కలు, చెట్లు మరియు ఒక వింత ప్రపంచం ఉన్న పుస్తకాన్ని ఇక్కడ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. కరెక్ట్ గా చెప్పాలంటే ఈ భూమి మీదే అత్యంత వింత పుస్తకం. మీకు విచిత్రమైన ప్రశ్న, నదిలో ఈత కొడుతూ ఒక చోటు నుండి మరొక చోటికి వలస వెళ్లిపోయే చెట్లను మీరు ఎప్పుడైనా చూసారా? పోనీ మధ్యలో కాండం లేకుండా గాలిలో పెరిగే చెట్లు, డైరెక్ట్ టాబ్లెట్లను తనలోనే పుట్టించే అరటి పండ్లు, అగ్గిపుల్లలను పండించే బీట్రూట్ లాంటి దుంపలు, ఇవన్నీ కాదు, మొసలి ఎలా పుడుతుందో మీకు తెలుసా? మీ ఊహ కూడా అందదు. దాన్ని వీడియోలో చివర్లో చూద్దాం. ఇదేందయ్యా ఇది నేను చూడలా అని అనుకుంటున్నారా? అలా అనుకున్నది మీరు ఒక్కరు మాత్రమే అనుకుంటే పొరపాటే. గత 45 ఏళ్లగా ఎందరి మెదళ్లను కకావికలం చేసి పడేస్తున్న ఒకానొక బుక్కే ఈ కోడెక్స్ సెరాఫీనియానస్. మానవ చరిత్రలో సంపూర్ణంగా రాయబడిన అత్యంత విచిత్ర గ్రంథాల్లో ఇది కూడా ఒకటని పేరు కూడా సంపాదించుకుంది. ఇంట్రడక్షన్ మరీ టూ మచ్గా చెబుతున్నారే అని అనుకుంటున్నారా? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ బుక్ గురించి తెలుసుకునే కొద్దీ వావ్ అనకుండా ఉండలేకపోతారు. అన్నట్లు లైక్ చేయడం మర్చిపోతున్నారు, ఇప్పుడే లైక్ చేసేయండి. పదండి వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. చికుముకి స్టూడియోకు మిత్రులందరికీ స్వాగతం. కోడెక్స్ సెరాఫీనియానస్ ఈ పుస్తకము 1981లో మొదటి ప్రతి ప్రచురితం అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం ఏది కూడా ఫలించలేదు. ఎందుకంటే దాన్ని రాసి చిత్రించినది ఒక సర్రియల్ ఆర్టిస్ట్, పేరు లూయిగి సెరఫిని. ఇతను ఇటాలియన్ ఆర్కిటెక్ట్, డిజైనర్ మరియు ఆర్టిస్ట్. ఈ పుస్తకాన్ని పూర్తి చేయడానికి 2.5 సంవత్సరాలు పనిచేశాడు. ఈ కాలంలో తన వింత ప్రపంచపు ఆలోచనలో జీవించేవాణ్ణి అని చెప్పుకుంటాడు. పుస్తకం రాయడానికి అవసరమయ్యే ఒక స్వంత భాషను కూడా తయారు చేశాడు. ఇది ఎవ్వరికీ అర్థం కాని మరో డైమెన్షన్ ను ప్రతిబింబించే ఏలియన్ ప్రపంచాన్ని, అక్కడి ప్రజల రోజువారీ జీవితం, సైంటిఫిక్ స్టడీస్, నిర్మాణాలు, వైద్య విధానం, జనన మరణాల గురించి మనకు మార్మికమైన భాషలో చెప్పటానికి ప్రయత్నిస్తుంది. పుస్తకమంతా మైండ్ బెండింగ్ ఇమేజెస్తో, మచ్చుకైనా అర్థం కాని అందమైన రాతలతో ఈ ప్రపంచానికి సంబంధం లేని ఒక కొత్త భాషను మనకు పరిచయం చేస్తుంది. ఈ పుస్తకాన్ని ఎంత ఎక్కువ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్న కొద్దీ అంతగా కొత్త అర్థాలను మనకు అందిస్తుంది. ఒక ఎన్సైక్లోపీడియాకు సమానమైన సమాచారాన్ని మన ముందు నిలుపుతుంది. రచయిత సెరఫిని ఉద్దేశ్యం కూడా అదే. మరి ఎక్కడా లేని ప్రపంచాన్ని మన ముందు నిలిపే ఎన్సైక్లోపీడియాను సృష్టించటమే. అతను ఏ ఉద్దేశ్యంతో ఈ ఇమేజ్లన్నీ చిత్రించడో తెలియదు గాని నాదైన డైమెన్షన్ను మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఒక విశ్వవిజ్ఞాన సర్వస్వం లాగానే ఈ పుస్తకాన్ని విభాగాలుగా చేయటం జరిగింది. ఇందులో మొదటి భాగం వృక్షజాతి ప్రపంచాన్ని మన కళ్ళ ముందు నిలుపుతుంది. అవి చెట్లు అనుకుంటే చెట్లు, లేదా మీ ఇష్టం. అవసరం అనుకుంటే పాతుకుపోయి, కాదు అనుకున్నప్పుడు ఉన్న నేల నుంచి పారిపోగలవు. కొన్ని చోట్ల చక్కటి పళ్ళు, కాయగూరలు కనిపిస్తాయి. నాకు తెలిసి హైబ్రిడ్ పంటలు అనుకుంటా, లేదా ఏలియన్ ప్రపంచం నుంచి తెచ్చినవి అయి ఉంటాయి. కొన్ని చెట్లు డైరెక్ట్గా కుర్చీలనే పండిస్తాయి. మనం స్పెషల్గా చెక్కి తయారు చేయనవసరం లేదు.
అలాగే పారాషూట్స్ కూడా మొక్క నుంచి పువ్వును తెంపి దాన్ని పెటల్స్ పీకేసి కాండం నుంచి ఊదితే మధ్యలో ఉన్న బుడిపే ఉబ్బి పారాషూట్లా మనల్ని సేఫ్గా ఎక్కడికైనా ఎగరేసుకుపోగలదు. మన విభ్రమాత్మక ప్రయాణంలో తర్వాతి విభాగం జంతువుల గురించి ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని అనూహ్యమైన పక్షులు, మనల్ని పెద్ద పెద్ద మానవ కళ్ళతో గమనించే చేపలు, ఎలుకల్లా గోతులు తవ్వి అందులో జీవించే వింత జీవులు ఎదురుపడతాయి. అన్నట్లు గమనించారా, ఈ ఎలుకలు తమ కలుగుల్లో అగ్గిమంట రాజేసుకుని వాడుకుంటున్నాయి. పొగ బయటకు పోవటానికి పొగగొట్టం కూడా ఉందండోయ్. ఇది చూడండి. ఒక రకమైన చెట్టు పండ్ల నుంచి లేడీ బగ్స్ వాటంతట అవే పుట్టుకొస్తాయి. ఇక్కడ జీవులు చూడండి. డిప్పం పురుగులు, ముగ్గుల చిమట, కత్తెర పాప, మనిషి ముఖం ఉన్న చేప, షూకి లేసులుగా కట్టుకునే పాము, బాడీ లేకుండా కేవలం తలం మరియు కాళ్ళు మాత్రమే ఉన్న కోడిపుంజు, గుడ్ల నుంచి పుట్టే మనుషుల్లాంటి జీవులు, ఇలా ఎన్నెన్నో. ఆ తర్వాత మనకు కొన్ని రకాల వింత వింత కీటకాలు కనిపిస్తాయి. గొంగలి పురుగులు ఆకులు తిన్నట్లు ఇవి ఏకంగా ఇంద్రధనుసునే తిని పడేస్తుంటాయండోయ్. ఇది మరీ చిన్నపిల్లల క్రేజీ థాట్లా అనిపిస్తోంది కదా. ఇక్కడ చూడండి ఎన్ని రకాల వింత వింత కీటకాలు. ఆ తరువాత విభాగం పిచ్చెక్కించక మానదు. దీన్ని ఏ కేటగిరీలో పెట్టాలో కూడా మనం చెప్పుకోలేం. కేవలం కాళ్ళే ఉంటాయి, కానీ అవి ఒక జీవిలా అన్ని పనులు చేసి పెడతాయి. మనుషుల్లో మరో రకమైన మనుషుల్లా రోజువారీ జీవితం వారికి కూడా ఉంటుంది. పార్కుల్లో వీధుల్లో నడిచిపోతుంటారు. అన్నట్లు విఐపి కాళ్ళు ర్యాంప్ వాక్లు కూడా చేస్తుంటాయి. ఇక్కడ చూడండి ఎంతమంది మనుషులకు కలగలిపి కేవలం 2 కాళ్ళున్నాయి. ఇది టీవీ అనుకుంటా. ఇది మరి బల్బేమో. ఇక్కడ చూడండి ఈ విద్యుత్ దీపాలన్నీ పడవల్లో ఎక్కడికో పయనమవుతున్నాయి. ఇది చూడండి సమాజంలోని చెత్తనంతా ఊడ్చి తరలించే పారిశుద్ధ్య కార్మికులు అనుకుంటా. ఇదైతే మరీ టూ మచ్ కదా. ఆ తరువాత విభాగము పరమాణువుల్లో ఉండే కణాల గురించిన శాస్త్రము, సూక్ష్మజీవ శాస్త్రము లేదా రసాయన శాస్త్రం అస్సలు అర్థమే కాదు. ఇక్కడ రకరకాల వింత వింత కణాలు దర్శనమిస్తాయి. సబాటమిక్ ఫిజిక్స్ యొక్క సూత్రాలు ఉంటాయి. అనేక రకాల కణాల చిత్రాలు పేర్లతో పాటు కనిపిస్తాయి. కేటగిరీ వైజు విభజించినట్లు కూడా అనిపిస్తుంది. కెమికల్ ఎక్స్పెరిమెంట్ ను చూపించే రకరకాల పరికరాలు, విధానాలు ఉంటాయి. ఈ ప్రపంచపు జీవులు బయోకెమిస్ట్రీని వేరే లెవెల్లో ఔపాసన పట్టినట్లు అనిపిస్తుంది. పుస్తకంలోని మిగతా విభాగాల్లానే ఇది కూడా మరో ప్రపంచాన్ని మనకు చూపిస్తుంది. వాహనాల గురించి ఒక చిన్న విభాగం ఉంది. ఇందులో నియోడైమియం మ్యాగ్నెట్స్ లాంటి వాటితో తయారు చేసిన ఇంద్రధనుస్సులు మరియు మేఘాలను కలగలిపి మరొక రకమైన మైండ్ బ్లోయింగ్ వాహనం ఒకటి ఉంది. ఒక కారు ఇంద్రధనుస్సును తయారు చేస్తూ కనిపిస్తుంది. మరొకటి పేరుకే తెల్లని కాటన్తో తయారు చేసిన కారులా ఉంది, కానీ దానిపైన ఈగలు వాలుతూ చండాలం ఏమో అనిపిస్తుంది. ఎందుకు ఉపయోగిస్తారో తెలియని ఒక వింత వెహికల్ ఉంది. వీటిని ఎలా అర్థం చేసుకుంటారో లేక పిచ్చాడి గీతలు అని కొట్టిపారేస్తారో మీ ఇష్టం, కానీ ఇవన్నీ పిచ్చి పిచ్చి గీతలైతే కావని నాకు అనిపిస్తోంది. ఈ తెరచాప బోట్ చూడండి, డిజైన్ ఎంత అందంగా ఉందో. మరో పడవ మరియు దాని మెకానిజం ఇక్కడ ఉంది చూడండి. ఇవన్నీ ఒక ఎత్తైతే ఏకంగా ఇంద్రధనస్సులనే రకరకాల ఆకారాల్లో మడత పెట్టి చివరి విభాగానికి వచ్చేసాము. ఏలియన్ వరల్డ్ ప్రజలను చూపించే చాలా పెద్ద సెక్షన్ ఇది. ఇక అద్భుతాలకైతే అంతే లేదు. తలపైన, చెవుళ్లలోనూ, అరచేతుల్లోనూ, కాళ్లపైన మొలిచే చెట్ల మనుషులు, పార్టీలో ప్రజల ఆనంద కోలాహలం,
పారాషూట్స్లో పైనుంచి దిగే మనుషులు వేసుకునే అనూహ్యమైన డ్రెస్సు, బ్రహ్మకు మించి ఎక్కువ ఉన్న తలలు, ఈ ఆల్టర్నేట్ డైమెన్షన్లో ఉన్న మనుషులు చేసే వింత వింత ఫీట్స్, ఏకంగా మొసళ్లను వెదజల్లే ఫౌంటైన్ ఉన్న కన్వెన్షన్ హాల్స్, మనుషులకి కాదు జంతువులకు కూడా ఐరిస్ స్కాన్ చేసి ఆటోమేటిక్ గా ఫుడ్ అందించే మెషిన్స్. వామ్మో, అదొక మాయా బజార్ అంతే. అన్నట్లు మనుషుల ఎముకలను టీవీ యాంటెనాల్లాగా వాడుకుంటారు. అవే ఎముకలతో సూప్ కూడా చేస్తారు. చర జాగ్రత్త, తాగడానికి రెడీ అయిపోగలరు. అన్నట్లు చక్రాల పాదాలతో నడుము వరకు నగ్నంగా ఉండే మనుషులు, డైరెక్ట్గా రకరకాల టూల్స్లా ఉపయోగపడే చేతులు కూడా వీరికి ఉంటాయి. ఇవన్నీ చూస్తుంటే ఎక్స్మెన్ క్యారెక్టర్స్లా ఎన్నో రకాల ఎబిలిటీస్ వీరి సొంతం అనిపించదు? మరో విభాగంలో మనకు ఆదివాసీలు, రకరకాల ఎత్నిక్ ప్రజలు, వారి వేషధారణ, నివాసం ఉండే ప్రాంతాలు కనిపిస్తాయి. ఇక్కడ ఒక ఇమేజ్ గమనించండి. అస్థిపంజరాన్ని పుస్తకాలతో చేసిన మంచం పైన పడుకోబెట్టి చర్మాన్ని తొడిగి మనుషులను తయారు చేస్తారు. బ్రతికి బట్ట కట్టిన వెంటనే మన ముఖాన్ని అద్దంలో చూసుకోవచ్చు. చివరిగా కొన్ని విభాగాలు పూర్తిగా ఎవ్వరికీ అర్థం కావేమోనన్నంత వింతగా ఉంటాయి. అంటే నేను ఎంత లోతుగా చూస్తే నాకు అంత వేరేలాగా, మీరు ఎంత విశ్లేషిస్తే మీకు అంత కొత్తగా అనిపించేలా ఉండాలన్న ఉద్దేశ్యంతో ఈ బొమ్మలను సెరఫీని చిత్రించినట్లు కనిపిస్తాయి. ఒక ఫజిల్ సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లే అనిపిస్తాయి. అసలే అర్థం కాని భాషకు ఆ పైన మరింత అర్థం కాని శిలాశాసనాలు, వాటి ప్రతి అక్షరానికి వివరణ అందించే పద్ధతి ఉంది. వ్రేళ్లనే పాలీగా చేసి రాతలు రాసేయొచ్చు కూడా. కబాబ్లు తయారీ విధానం, ఆహారం సర్వ్ చేయటం, తినటం అనే పద్ధతులు, తిన్నాక ప్లేట్లను సులువుగా శుభ్రపరిచే విధానం, ప్రజల ఆచార వ్యవహారాలతో కూడిన రిచువల్స్, జనాలను సరదా పరిచే సర్కస్ ఫీట్లు, వాటర్ పైపుల ద్వారా డైరెక్ట్గా ఇంటికే చేపలను పంపిణీ చేసి వండుకుని తినే పద్ధతి, ఆమ్లెట్ వేసే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఫ్రిడ్జ్లోని ఆహారాన్ని తీసుకునే ప్రాసెస్, ఇలా అనేక రకాల వింతలు కనిపిస్తాయి. ఇక్కడ డ్రెస్సింగ్ సెన్స్ కూడా కొత్తగా అనిపించక మానదు. ఎన్నెన్ని రకాల దుస్తులు ఉన్నాయో చూడండి. కళ్ళజోడు చూడండి, ఖతర్నాక్ ఉన్నాయిగా. వీటిని మీరే అర్థం చేసుకోండి. ఏ శిల్పాలో లేక DNA అనాలసిసో. ఈ ఏలియన్ ప్రజల సెలబ్రేషన్స్, వారి రోజువారీ జీవితం చాలా వింతగా ఉంటుంది. వీరి కన్స్ట్రక్షన్స్ మనకు దగ్గరగా ఉన్నట్లే అనిపించినా గానీ చాలా విచిత్రంగా ఉంటాయి. ఇంద్రధనుసును ఆక్రమించుకొని సిటీ నిర్మించేస్తారు. సముద్రం పైన ర్యాంపులపై కట్టిన గ్రామాలకు మధ్య వారధిలా ఇంద్రధనుసు ఉంటుంది. పొల్యూషన్ రహిత గ్రీన్ ఫ్యాక్టరీలు, గ్రీన్ హౌస్ పంట పొలాలు, విశాలమైన ప్లాట్ఫామ్స్, నదులకు ఇరువైపుల చిత్ర విచిత్రమైన డ్యామ్లు, కెనాల్స్ పైన మైండ్ బ్లోయింగ్ నిర్మాణాలు, చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో లైట్ హౌస్ లాంటి ఆకాశ హార్మ్యాలు, ఆధునిక హంగులతో రాజుల కాలం నాటి కట్టడాలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఇంత మిస్టీరియస్ పుస్తకము ఎక్కడా చూసి ఉండరు. ఈ పుస్తకం ఇంత వింతగా ఉంటుంది కనుకనే చాలా ఏళ్లుగా దీన్ని అందరికీ అర్థమయ్యే భాషలో అనువదించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. మరికొందరు యూనివర్సిటీ అకాడమిక్ పర్పస్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, పోస్ట్ మోడర్న్ అనాలిసిస్ ఉద్దేశంతో వివరణ అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఒక ఫ్రెంచ్ కొరియోగ్రాఫర్ అయితే ఏకంగా తన డ్యాన్స్ ఫామ్స్లో ఈ ఇమేజ్ని విజువలైజ్ చేసే ప్రయత్నం చేశాడు. మొత్తానికి ఈ పుస్తకం అంతా చూస్తే పిచ్చోడి చేతి రాతల్లా అనిపిస్తాయి, కానీ అద్భుతంగా ఉంటాయి. గంజాయి పీల్చి మందు కొట్టి రాశాడా అనుకుందామంటే ఒక విజ్ఞాన సర్వస్వం అంత పొందికగా ఉంటాయే, అలా ఎలా అనగలం? పారాగ్రాఫులతో రాసిన రాతలు గమనించండి. ప్రజలు వాడుకునే ఒక చక్కటి భాషలో చక్కటి పుస్తకాన్ని ప్రింట్ వేసినట్లే ఉంటుంది. కానీ అవన్నీ చేతి రాతలు మాత్రమేనండోయ్. పారాగ్రాఫులు, విభాగాలు, చిత్రాలకు వివరాలు, హెడ్డింగ్లు, సబ్ హెడ్డింగ్లు అన్నీ అదే భాషలో కన్సిస్టెంట్గా, అదే సమయంలో రిపీట్ కానట్లుగానూ ఉంటాయి.
బొమ్మలు గీయటంలో ఆ సెన్స్ ఆఫ్ బ్యూటీ అనన్య సామాన్యంగా ఉంటుంది. పుస్తకంలోని పేజీలు తిప్పుతున్నంతసేపు మిస్టీరియస్ వరల్డ్ మన కళ్ళ ముందు మెదలాడుతూనే ఉంటుంది. మొత్తంగా ఈ బుక్ ఒక మాస్టర్ పీస్ అని చెప్పక తప్పదు. నీ క్రియేటివ్ మైండ్కి హ్యాట్స్ ఆఫ్ సెరఫినీ మామా బ్రో. తన పుస్తకం గురించి సెరఫిని తాను ఏమంటున్నాడో 2 మాటలు విందామా? ఇందులో నేను ఏదో రహస్యం దాచిపెట్టాను, దాన్ని డీకోడ్ చేయాల్సి ఉంది అనేమీ లేదు. పదాలకు చిత్రాలకు మధ్య ఒక అనుబంధాన్ని చెప్పదలిశాను అంతే అంటాడు. ఈ పుస్తకం రాయడంలో నా ఉద్దేశం ఏమంటే, పెద్దవాళ్ళను చదువు సంధ్యలు లేని, పదాలు పలకటం రాని, ఇంకా అక్షరాలు కూడా నేర్వని పిల్లల్ని చేసేయటమే. అప్పుడు వారు మరోసారి తమ ఊహలకు పదును పెడతారు. కనుక పెద్దలు కాస్త అసలు స్కూలుకే పోని బంగారమంటి శైశవ దశకు మరోసారి వెళ్తారు అన్నట్లు అదే నాకు ఇష్టమైన వయస్సు కూడా. ఊహాజనిత ప్రపంచానికి పెద్దపీట వేసే ఆ ఆలోచన ఎంత గొప్పది కదా. అన్నట్లు మొసళ్ళు ఎలా పుడతాయో వీడియో చివరిలో చూపిస్తానని చెప్పాను కదా, ఇదిగో చూడండి. దంపతుల దాంపత్యం నుంచి. వామ్మో, సెరఫిని సృజనాత్మకత మామూలుగా లేదు కదా. ఈ పుస్తకం నచ్చి దీని PDF కావలిస్తే కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ అందించే ప్రయత్నం చేస్తాను. అలా కాదు, ఫిజికల్గా కొని ఇంట్లో పెట్టుకోవాలనుకుంటున్నారా? మీకు షాకింగ్ న్యూస్, ఒక్కసారి అమెజాన్లో దీని ధర చూడండి, ఫ్యూజులు ఎగిరిపోవటం ఖాయం. అది మిత్రమా, ఈ అమేజింగ్ బుక్ వెనుక ఉన్న స్టోరీ మీకు ఎలా అనిపించిందో క్రింద కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి. చిక్కుముక్కి స్టూడియోకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్పై ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.